2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అల్గారు రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి నాగరాజ్ గారు. సార్ అంటే చాలా ఇన్సిడెంట్స్కి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మనం మాట్లాడుకోవడం జరిగింది. అంటే లీగల్గానే ఏ ఇన్సిడెంట్ జరిగినా వాటికి సంబంధించినటువంటి నిజాలు ఏంటి, ఏ కోణం నుంచి ఏ కోణంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందనేది. అయితే గత కొద్ది రోజుల నుంచి డాక్టర్ ప్రియాంక గారికి సంబంధించినటువంటి న్యూస్ ఒకటి రావడం జరుగుతుంది. జనరల్గా ఆ న్యూస్కి సంబంధించినటువంటి విషయాల్లో నిజాలు ఏంటి అండ్ దాన్ని రెగ్యులర్గా ఉండేటువంటి న్యూస్ లాగా తీసి పక్కన పెట్టేటువంటి ఉండే అవకాశం ఉంటుంది. అంటే లీగల్ పాయింట్లో నుంచి చూసుకునేటప్పుడు లేదనంటే ఎలాంటి శిక్షలు పడేటువంటి అవకాశం ఉంటుంది, ఎవరైతే తప్పు చేసినటువంటి వాళ్ళు ఉన్నారో ఏం జరిగే అవకాశం ఉంటుంది. ముందుగా నిన్న మధ్యాహ్నం ఆదివారం అంటే మధ్యాహ్నం 2:30 ఆ ప్రాంతంలో నిన్న కిమ్స్ హాస్పిటల్లో డాక్టర్ ప్రియాంక ఆమె కోమాలో వెళ్ళిపోయి తర్వాత చనిపోయినట్టుగా నిన్న కిమ్స్ పోలీసులు నిన్న అధికారికంగా ప్రకటించారు. ఈ వార్త చాలామందికి విషాదాన్ని మిగిల్చింది. ముఖ్యంగా ఆ తల్లిదండ్రులకు కూడా ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ ఇది అత్యంత దురదృష్టకరమైన సంఘటన నాగరాజ్ గారు. ఇన్సిడెంట్ జరిగిన ప్రదేశం ఇక్కడ రాజమండ్రి. ఒక డాక్టర్ ఈవిడ అక్కడ జిఎస్ఎల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ డెంటల్ కాలేజ్ చదువుతుంది. ఆమె శ్రీనివాస మంగాపురం అన్నటువంటి ఆ మూవీ చూడడానికి ఆవిడ ప్రసాద్ మల్టీప్లెక్స్ ఉంటే ఆ సినిమా చూడడానికి ఆమె అతని ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఆగస్టు 3వ తేదీ ఫస్ట్ షో సినిమా చూడడానికి, అంటే రాత్రి 10:30 ఆ ప్రాంతంలో సినిమా చూడడానికి థియేటర్కి వెళ్ళి సినిమా అయిపోయిన తర్వాత రిటర్న్ వస్తున్నారు. సినిమా రిటర్న్ వస్తుంటే ఇద్దరు బేవార్స్ తాగుబోతులని చెప్పుకోవచ్చు. స్టూడెంట్స్ అండి వాళ్ళు కూడా. ముఖ్యంగా రాజమండ్రి దగ్గర నామవరం ప్రాంతానికి చెందినటువంటి ఇద్దరు, ఒకరు ఎడ్వర్డ్ జోసెఫ్ అని ఒక అబ్బాయి, మరొక వ్యక్తి పేరు ఏదో దస్వంత్ అని చెప్పి అబ్బాయి. వీళ్ళిద్దరు కలిసి ఆ కార్లో ర్యాష్గా ఫుల్గా టాక్సిక్ అయి ఉన్నారు, లిక్కర్ కన్జ్యూమ్ చేస్తున్నారు. హెవీగా ఆ గేట్ పుష్ చేసి సెకండ్ షో మూవీ చూడడం అని చెప్పి ఆల్రెడీ ఫుల్గా ఆన్లో ఉన్నారు. ఫుల్లీ లోడెడ్ అనమాట. వచ్చి ఆ లోపలికి ఎంటర్ అవుతున్న సమయంలో ఈ అమ్మాయి తన ఫ్రెండ్తో కలిసి థియేటర్లో సినిమా చూసి బయటకు వస్తున్నారు. అంటే థియేటర్ ప్రాంగణంలోనే జరిగింది, థియేటర్ ప్లేస్లోనే జరిగిన ఇన్సిడెంట్ అది. ఈ టైంలో వీళ్ళు లోపలికి వెళ్ళారు, రష్గా వెళ్ళారు. ముందు ఏం చేశారు, ఆ అమ్మాయి వెహికల్ తీసుకొని బయటకు వస్తుంటే ముందు ఒకసారి హిట్ చేశారు. ఆ అమ్మాయి కింద పడిపోయిందని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ కారు బ్యాక్ చేసి ఇమ్మీడియట్గా ర్యాష్గా ఆమె తలపై నుంచి తీసుకుపోయారండి. ఆమె ఆ స్పాట్లోనే తల చాలా వరకు స్పాట్లో చూసిన వాళ్ళు మనకు మీడియాలో చూసాం, ఆ స్పాట్లోనే ఆవిడ తల చాలా వరకు ఛిద్రం అయిపోయింది. తర్వాత అక్కడ ముఖ్యంగా వెళ్ళే ముందు కూడా ఆ థియేటర్ యాజమాన్యం గేట్ దగ్గర ఎవరైతే ఉంటారో ఆ స్టాఫ్ ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గర కూడా వాగ్వివాదం చాలా గట్టిగా ఆర్గ్యుమెంట్స్ చేసుకుని గొడవ చేసుకుంటూ కారు డోర్స్ దిగి అదే కనీసం అమ్మాయి చనిపోయింది అన్నటువంటి ఒక జోష్లో, అంటే ఒక రకమైన ఇది కూడా లేకుండా రఫ్గా మాట్లాడుతూ గట్టిగా మాట్లాడితే ఆ చుట్టుపక్కలందరూ కూడా రౌండప్ చేస్తే ఇమీడియట్గా మళ్ళీ కార్ తీసుకుని బయటికి వెళ్ళిపోయారు. ఇది యాక్చువల్గా ఆగస్టు 3వ తేదీ రాత్రి 9:30 జరిగిన సంఘటన. అభంశుభం తెలియనటువంటి అమ్మాయి మూవీకి వెళ్ళడం ఏంటి, మూవీ నుంచి రావడం ఏంటి, అక్కడ ఇలాంటి సంఘటన ఏంటి, దీని మీద యావత్ రాష్ట్రం 2 తెలుగు రాష్ట్రాలు కూడా దిగ్భ్రాంతికి గురయ్యే సంఘటన. మొత్తం ప్రతి చోట ఎంటర్ ఒక న్యూస్ అయిపోయింది. ఈ సంఘటన జరిగింది. ఆవిడ ఇమీడియట్గా అక్కడ లోకల్ హాస్పిటల్ చూపించారు. లోకల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కాదంటే ఇమీడియట్గా రాజమండ్రి నుంచి ఆమెను షిఫ్ట్ చేసుకొని కిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్ కిమ్స్ షిఫ్ట్ చేశారు. కిమ్స్లో ఆమె ఇక వైద్యం చేస్తూ మెడికేషన్లో ఉంటూ ట్రీట్మెంట్ చేసుకుంటూ కూడా ఇంకా అన్నీ ఒక్కొక్క పార్ట్ కూడా ఎప్పుడైతే మెయిన్ హెడ్ డ్యామేజ్ ఇంజూరీ అయిపోయిందో, సివియర్ ఇంజూరీ అయిపోయిందో ఆ అమ్మాయి కోమాలోకి వెళ్ళి నిన్న మధ్యాహ్నం 2:30 ఆ ప్రాంతంలో నిన్న చనిపోయినట్టుగా కూడా కిమ్స్ హాస్పిటల్ చేశారు. ఎంత దురదృష్టకరమైన సంఘటన అంటే ఈ సంఘటన అత్యంత జుగుప్సాకారం. ఒక హ్యాపీగా సాయంత్రం కాలేజ్ చదువుకుంటున్నాం. దీని మీద నిన్న వాళ్ళ ఫాదర్ కూడా మాట్లాడుతూ చాలా దినిగా మాట్లాడారు. అతనికి 2 పిల్లలు, అతను ఇక్కడ జోగులాంబ గద్వాల జిల్లా దగ్గర ఉన్నటువంటి వ్యక్తి అయినా అక్కడ ఉన్నటువంటి అమ్మాయి చదివించుకుందాం, అమ్మాయికి నా కూతురు డాక్టర్ అవుతుంది కదా అని చెప్పి అక్కడికి పంపించడం, అక్కడ ఇలాంటి సంఘటన జరగడం. ఈ విద్యార్థులు ముఖ్యంగా ఏజ్ గ్రూప్ ఆఫ్ 21 నుంచి 25 ఇయర్స్ చేసిన వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇంతకుముందు ఇక్కడ కేసు విషయాన్ని మనం పరిశీలించగలిగితే నాగరాజ్ గారు, ఇదేంటంటే ఒక యాక్సిడెంట్ కేసుగా దీన్ని ఫస్ట్ నమోదు చేశారు. ముందేం చేశారంటే ఇది ఒక యాక్సిడెంట్ కేసుగా ముందునే చేశారు. ఎప్పుడైతే నిన్న అమ్మాయి చనిపోయిందో ఎఫ్ఐఆర్ను మళ్ళీ రీరైట్ చేసేసి దీన్ని కల్పబుల్ యాక్సిడెంట్గా కల్పబుల్ మర్డర్గా దీన్ని మార్చడం జరిగింది. చాలామందికి టెర్మినాలజీస్ నేను చెప్తాను. కల్పబుల్ మర్డర్గా దీన్ని నిన్న మళ్ళీ సెక్షన్ 103 అనేది అక్కడ ఇంపోజ్ చేశారు. అంటే ఎలా ఉంటాయి అంటే నాగరాజు గారు, లీగల్గా మనం మాట్లాడుకోగలిగితే 3 రకాలుగా చేస్తాం. ఇప్పుడు రోడ్డు మీద కారు వెళ్తుంది, అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరో వచ్చారు, హిట్టింగ్ చేసి చనిపోయారు.
అది మనం ఏం చేస్తాం 106 కింద మనం కౌంట్ చేస్తాం. 106 అంటే యాక్సిడెంట్గా జరిగిపోయింది, ఎక్కడ ఇంటెన్షన్ ఎక్కడ లేదు, అక్కడ చంపాలని ఉద్దేశం. కానీ 106 ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఈ సెక్షన్ అయితే 106 ఏదైతే ఉంటుందో ఇది చాలా ప్రమాదకరం. అంటే నేను గుద్దితే అవతల వ్యక్తి చనిపోతాడని తెలిసి అయినప్పటికీ కూడా ర్యాష్ డ్రైవింగ్ చేయడం. చూడండి, యాక్సిడెంట్లు 2 రకాలు ఉంటాయి. ఒకటి వితౌట్ ఏమీ లేకుండా ఫాస్ట్గా వెళ్ళారు, హిట్టింగ్ అయిపోయింది, గుద్దేశారు. కానీ అవతల వ్యక్తి చనిపోతాడని తెలిసి కూడా ఇట్స్ ఇంటెన్షనల్లీ మర్డర్ కిందకి వస్తుంది. ఈరోజు పెట్టింది 103 సెక్షన్ కింద రీరైట్ చేస్తారు. అంటే కల్పబుల్ మర్డర్ అంటే చనిపోతాడని తెలిసి మరలా అటాక్ చేసి దాన్ని చంపేయడం, అంటే మర్డర్కి పురుకొల్పడం. మరొకటి వస్తుంది డైరెక్ట్గా మర్డర్ చేయడం, ఆ సెక్షన్ వేరే. మరలా మనకి ఇక్కడ మర్డర్ కాకుండా కల్పబుల్ మర్డర్ అనే సెక్షన్ కింద పెట్టారు. 103 సెక్షన్ కింద పెట్టినట్టుగా తెలుస్తుంది. నేను మా పోలీసులు కూడా చెప్పడం జరిగింది, నేను ఈస్ట్ గోదావరి పోలీసులు కూడా అధికారికంగా చెప్పారు. ఎప్పుడైతే కల్పబుల్ మర్డర్ అంటే నేను హిట్టింగ్ చేస్తున్నాను, హిట్టింగ్ చేస్తుంటే ఎదుటి వ్యక్తి కూడా నేను చేసే ఈ చర్య వల్ల అవతల వ్యక్తి చనిపోతాడని తెలిసి కూడా ప్రవర్తిస్తారు చూసారా, దాన్ని ఈ సెక్షన్ వర్తిస్తుంది. ఇది సెక్షన్ 103 కింద ఉంటుంది. ఇక్కడ ప్రమాదం ఏంటంటే మినిమం 5 years నుంచి అప్ టు 7 years వరకు కూడా ఇంప్రిజ్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది. డైరెక్ట్గా మర్డర్ అంటే ఆ సెక్షన్ వేరే, ఇంకా క్లియర్గా ఆ మర్డర్స్ ఎలా ఉంటాయని తెలుసు. ఈ సెక్షన్ చాలా ప్రమాదకరం. అంటే నువ్వు యాక్సిడెంట్కి వెళ్తున్నావు, కానీ నేను హిట్టింగ్ చేస్తే కార్లో వెళ్తుంటే అవతల వ్యక్తి హిట్టింగ్ చనిపోతాడని తెలుసు. దీనికి సరైన ఎవిడెన్స్ ఏం తీసుకోవాలి ఇక్కడ కోర్టులో, ఇక్కడ మనం ప్రొడ్యూస్ చేయడానికి సరైనటువంటి ఆధారాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఆ బేసిక్ ప్రైమా ఫేషియల్ కొన్ని ఎవిడెన్స్ తీసుకున్నారు. ఏంది, అక్కడ గేట్ దగ్గర వాళ్ళు కూడా వాగ్వాదంతో మాట్లాడడం మనం చూస్తుంటాం. పోలీసులు రోడ్ సైడ్ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లు చేస్తుంటారు. దానికి ప్రధాన కారణం ఇదే. డ్రంక్ అండ్ డ్రైవ్లు చేసుకుంటూ రోడ్ల మీద కానీ వెహికల్స్ తీసుకుని వెళ్ళి పిచ్చి పిచ్చిగా వాగుతుంటారు. మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం, వెహికల్ డ్యామేజ్ అయ్యేది నేనే కదా అని చెప్పి. కానీ ఈరోజు ఒక నిండు ప్రాణం ఈరోజు వీళ్ళు చేసినటువంటి ఒక చేష్ట వల్ల నిండు ప్రాణం ఈరోజు బలైపోయింది. ఒక కుటుంబానికి ఈరోజు తీరని వ్యధ మిగిల్చారు. ఈరోజు ఒక కుటుంబానికి అంటే ఆ కడుపు గర్భకోశాన్ని ఎవరు తీరుస్తారండి? ఈరోజు చేసినటువంటి అంటే తెలుసు, మేము లిక్కర్ కన్జ్యూమ్ చేసామని తెలుసు, వెళ్తే ఇలా హిట్టింగ్ చేస్తే డ్రైవ్ చేస్తే ఇలా చనిపోతారని తెలుసు కూడా ఆ ర్యాష్ డ్రైవింగ్తో వెళ్ళి దాని అవతల వ్యక్తి యొక్క ప్రాణాన్ని తీసుకున్నారు. సో ఈరోజు 103 సెక్షన్ ఏదైతే ఉందో ఈరోజు ఇంపోజ్ చేశారు దాని మీద. కానీ ఏదేమైనప్పటికీ కూడా నాకు ఇట్ ఈస్ వెరీ 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 బ్యాడ్ ఇన్సిడెంట్స్. ఇట్లాంటివి జరగకూడదు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించారు. ఒక 20 లక్షల రూపాయల వరకు కూడా ఆ కుటుంబాన్ని, అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇమీడియట్గా స్పందించి ఒక 20 లక్షల రూపాయలు కూడా ఇచ్చారు. ఇక్కడ 20 లక్షల రూపాయలు 20 కోట్లు కూడా అది ఏ ఇచ్చినా తక్కువే అక్కడ. ఎందుకంటే ఆ గర్భకోశాన్ని ఏ ఒక్క ప్రభుత్వం కూడా వెనక్కి తీసుకొని రాలేదు. ఇట్లాంటివి ప్రతి చోట, ముఖ్యంగా ఈ థియేటర్స్ యూత్ పబ్లిక్ అండి, ఇటీవల కాలంలో లిక్కర్ కన్జ్యూమ్ చేస్తున్నటువంటి సెగ్మెంట్ మనం చూసినట్లయితే యూత్లో విపరీతంగా పెరిగిపోయింది. దీన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ఉంది. ఎక్కడికెక్కడ కంట్రోలింగ్ చేయాలి. లేకపోతే ఇలాంటి ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ డాక్టర్ ఇలాంటి మెడికల్ సంబంధించి అన్ని చోట్ల జరుగుతాయి. ఇది ఎక్కడ రోడ్డు మీద జరిగిన సంఘటన కాదు. థియేటర్లో సినిమా చూడడానికి వస్తే అక్కడ ప్రాణం పోవడం ఏంటంటే ఇది ఇంతకుముందు మనకి ఇక్కడ జరిగింది. ఒకసారి మనకి హైదరాబాద్లో తొక్కిస్లాట్ థియేటర్లో తొక్కిస్లాట్ సంఘటన జరిగింది. ఇదేంటి మరి థియేటర్ ప్రాంగణంలో రావడం ఏంటి, ర్యాష్ డ్రైవింగ్ చేసుకుని చనిపోవడం. సో ఇలాంటి సెక్షన్స్ కాకుండా మరికొన్ని సెక్షన్స్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీద, నా ఉద్దేశం బీయింగ్ ఎన్ అడ్వకేట్కి నేను అంటాను, డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీద ఈరోజు ఇంకా కఠినమైన చట్టాలు రావాల్సిన పరిస్థితి ఉంది. ఫస్ట్ టైం డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తే కీస్ తీసుకుంటారు, పోలీస్ స్టేషన్కి వెళ్తారు, కౌన్సిలింగ్ ఇస్తారు, కౌన్సిలింగ్ ఇచ్చేసి పంపిస్తారు. సెకండ్ టైం వెళ్తే ఇంకో రకం ఉంటుంది. మూడోసారి చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి లైసెన్సులు క్యాన్సిల్ చేస్తారు. లైసెన్సులు క్యాన్సిల్ చేయడం వల్ల, కౌన్సిలింగ్లు ఇవ్వడం వల్ల పెద్ద ప్రయోజనం లేదు. భయంకరమైన చట్టాలు రావాలి నాగరాజు గారు. ఈరోజు మనకు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి హిట్టింగ్ చేయడం చేస్తే భయంకరమైన చట్టాలు ఉన్నాయనుకోండి, ఎవడు కూడా లిక్కర్ కన్జ్యూమ్ చేసి రోడ్డు ఎక్కాలంటే కూడా భయపడే స్థితి చట్టాలు వచ్చిన రోజు నాడే ఇలాంటి ఫుల్ స్టాప్ పడే అవకాశం కూడా వస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఈ డాక్టర్ ప్రియాంక జరిగినటువంటి సంఘటన మాత్రం అత్యంత దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు మరలా జరగకూడదు నాగరాజు గారు.